హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మార్చి 2. ఈరోజు వచ్చేసి వార్ కారణంగా ప్రతి ఒక్కటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 2%, మినిమం 2% గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినాయి. సేమ్ నిఫ్టీ అంతే, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ రివర్సల్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, 2% గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 1% దాకా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సెన్సెక్స్ కూడా సేమ్ అంతే. ఇదే విధంగా చూస్తే స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినట్టు అయ్యాయి. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు కూడా అప్ సైడ్ మూమెంటం వచ్చాయి. సో ఇది మూమెంటం అప్ సైడ్ ఉన్నప్పుడు మనం డౌన్ సైడ్ ఎంటర్ కావడం అనేది రాంగ్ అయింది. ఎప్పుడైతే ఇట్లా ఏదైనా న్యూస్ బేస్ తోని బాగా బిగ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళి అక్కడే రేంజ్ బౌండ్ క్రియేట్ చేస్తుంది. లేదంటే హై రైజ్ క్రియేట్ చేసుకుంటూ పోయి సడన్ గా ఒక దగ్గర ఫాల్ అవుతుంటుంది. సో మొత్తం మీద ఎప్పుడైతే మనకు అనుకున్న బేరిష్ సెంటిమెంట్ కి మళ్ళీ మార్కెట్ కన్వర్ట్ అవుతుందో అప్పుడు అనేది మనం పీ సైడ్ అంటే బేరిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుని ఎంటర్ అయితే మనకు మంచి రిజల్ట్స్ అని వస్తుంది. అలా కాకుండా అప్ సైడ్ వెళ్తుంది కదా అని ఇప్పుడు సి సైడ్ అంటే బుల్లి సైడ్ మనం ట్రేడ్ ప్లాన్ చేసి వెళ్తే ఖచ్చితంగా అది ఎక్కడ ఒకటి రివర్స్ అయిపోయి మనం ఎక్కువసేపు ఉన్నా కానీ టార్గెట్ ని తీసుకోకుండా స్టాప్ లాస్ ఇది చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను ఏం చేశానంటే మార్నింగ్ ఒక 10 కన్ఫర్మేషన్ అయినా కూడా వెయిట్ చేశాను. ఇది వచ్చేసి ఎల్టీ వచ్చేసి సెన్సెక్స్ స్టాక్. ఈరోజు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ బిగ్ గ్యాప్ డౌన్ అయ్యి వేరే సెంటిమెంట్ లో ఉంది. సో ఎప్పుడైతే అది మళ్ళీ సేమ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అయినా కూడా వెయిట్ చేశాను. ఆపోజిట్ వెళ్తుందని నేను ఇక్కడ సి సైడ్ అప్ సైడ్ వెయిట్ తీసుకోలేదు. సో ఏదైతే ఈ రోజు ఓపెన్ అయిన లెవెల్ ఉందో డేలో కానీ డే ఓపెన్ కానీ అది బ్రేక్ చేసి కింద సస్టైన్ అయినా కూడా వెయిట్ చేశాను. సో అది చూస్తే ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ రిజెక్షన్ అయింది. సో ఈ రిజెక్షన్ లెవెల్ బ్రేక్ చేసి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఆ క్యాండిల్ టైం వచ్చేసి 10:40. నేను తీసుకున్న ట్రేడ్ కూడా టైం చూపిస్తాను. 10:44. ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో కన్ఫర్మేషన్ తోని అందులో ఫుట్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. డౌన్ సైడ్ అనేది తీసుకొని ఆ స్వింగ్ హైనే స్టాప్ లాస్. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ స్వింగ్ హై ఇదే స్టాప్ లాస్. ఎప్పుడైతే ఇది మూమెంటం వస్తుందో ఆ మూమెంటంలో ట్రయల్ తీసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేశాను. సో ఫస్ట్ టైం మూమెంటం ఇచ్చింది. ఇది దీంట్లో ఎంట్రీ 10:40 క్యాండిల్ ఇది. దీంట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడనే రేంజ్ బౌండ్ అయ్యి ఫస్ట్ మూమెంటం ఇచ్చింది, మళ్ళీ రేంజ్ బౌండ్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ మూమెంటం ఇస్తుందో ట్రయల్ వేస్తే ఇక్కడికి మూవ్ చేసింది. అంటే ఆల్మోస్ట్ నియర్ బై కాస్ట్ మూవ్ చేసి తర్వాత ట్రయల్ అయితే మళ్ళీ ఎస్ఎల్ ఇక్కడ పెట్టాను. ఎప్పుడైతే మనకు అనుకున్న టార్గెట్ 1:2.5 ఎట్లా వచ్చిందో 4,000 దగ్గర ఈ రోజు బుక్ చేశాను. అంటే నేను వెయిట్ చేసిన టైం ఆల్మోస్ట్ వచ్చేసి 10:40కి ఎంటర్ అవుతే 12:20. అంటే మనం ఒక ట్రేడ్ ఒకటే ఎంట్రీ చేయబట్టి పేషెన్స్ తో వెయిట్ చేసాం రిజల్ట్ కోసం. అక్కడ వరకు వెయిట్ చేయడం వల్ల మనకు మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేయడం అయింది. సో ఒక స్ట్రైక్ లో చూపిస్తాను. ఎంటర్ అయింది, యారో మార్క్ ఉన్నది ఈ క్యాండిల్ 10:45 క్యాండిల్. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయినామో ఈ స్వింగ్ లోనే స్టాప్ లాస్ పెట్టాను. దీంట్లో ఎంటర్ అయినప్పుడు స్వింగ్ లోనే స్టాప్ లాస్. ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ట్రేడ్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో ఇక్కడికి వచ్చినప్పుడు ట్రయల్ ఎస్ఎల్ అనేది ఇక్కడ మూవ్ చేశాను. ట్రయల్ ఎస్ఎల్ తర్వాత సస్టైన్ అవ్వకుంటూ వెళ్ళింది. మనకు అనుకున్న టార్గెట్ నియర్ బై రాగానే మళ్ళీ ట్రయల్ ఎస్ఎల్ ఇక్కడికి మూవ్ చేశాను. సో టార్గెట్ మనకి ఎప్పుడైతే ఏరియాకి వచ్చిందో అక్కడ బుక్ చేయడం అయింది. సో ఇప్పటి వరకు వెయిట్ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ 2,000 దాకా మన ప్రాఫిట్ అనేది తీద్దాం. 12:20కి ఎగ్జిట్ అయినాను. ఇప్పుడు 12:40 హాఫ్ అన్ అవర్ లో 2,000 ప్రాఫిట్ తీయాలని మనకు అనుకున్న ప్రాఫిట్ 2.5 1:2.5 వచ్చిందంటే చాలు. సో అందుకని ఎగ్జిట్ అయ్యాను ట్రేడ్. సో ఈ రోజు వచ్చేసి ట్రేడ్ ఇది. సో డే 7 వచ్చేసి 3,911 రూపీస్ ప్రాఫిట్. సో ఈ వరుసగా డే 1 నుంచి డే 7 వరకు ఇంకా లాస్ట్ లోనే ఉన్నాం. ఫండ్ వచ్చేసి 98,000. ఈరోజు తీసుకున్న ట్రేడ్ సంబంధించి చూపిస్తాను. ట్రేడ్ వచ్చేసి ఎల్టీ ఒక లాట్ 2.5 అంటే 1:2.5 టార్గెట్ బుక్ చేసింది. సో ఇది నెక్స్ట్ డే 8 ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకేనండి సార్. చూస్తే ఆల్మోస్ట్ మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ట్రయల్ ఎస్ఎల్ అనేది మన టార్గెట్ కి నియర్ బై పెడదాము. వన్స్ ఇది క్రాస్ కాగానే ట్రయల్ ఎస్ఎల్ చేంజ్ చేస్తాము. ఆ తర్వాత కూడా మూవ్ అయితే బై ఛాన్స్ ఉంటుంది ట్రేడ్, లేదంటే ఇక్కడికి టార్గెట్ ఫిక్స్ అన్నమాట.